నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ రేపు శని త్రయోదశి. అసలు ఈ శ్రావణ శని త్రయోదశి రోజు ఏం చేసుకుంటే మంచి జరుగుతుంది, ఏం చేయకపోతే చెడు జరుగుతుంది? ఈసారి వచ్చినటువంటి శని త్రయోదశి మరింత విశేషం. ఎందుకు అంటే పుష్యమీ నక్షత్రం, అంటే శని యొక్క నక్షత్రం, శనివారము త్రయోదశి. త్రయోదశి నాడు గనక శనికి సంబంధించి చేసుకుంటే అంటే ఏం చేసుకోవాలి? ఇంట్లో నిత్య పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి అక్కడ శని భగవానుడి దగ్గరికి వెళ్ళి నువ్వులు, నూనె వీటితో నువ్వులు దానంగా ఇవ్వడం, నూనెతో చేసేటువంటి తైలాభిషేకం, దీపారాధన అక్కడ పురోహితులు ఏదైతే చేయిస్తారో అది చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి శివునికి ముఖ్యంగా బిల్వపత్రంతో కనుక అభిషేకం చేసినట్లయితే త్రయోదశి నాడు శనికి సంబంధించి చేయడం వల్ల 3 జన్మముల కర్మ తగ్గుతుంది అంటారు. ఎప్పుడైనా మనకి కర్మే అడ్డుపడుతూ ఉంటుంది, మన కర్మే మనకు అడ్డుపడుతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నాం, ఉదాహరణకి ఒక పిల్లవాడు చదవట్లేదు సరిగ్గా, పూర్వజన్మల్లో చేసినటువంటి పాపకర్మ చదువు మీద పడుతూ ఉంటుంది, లేదా వివాహం అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, వ్యాపారం సాగట్లేదు, లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు, కర్మ వల్ల జరుగుతూ ఉంటుంది. మనం చేసుకున్న బ్యాడ్ కర్మే, ఎవరో భగవంతుడు వచ్చో ఇంకోరొచ్చో చేయడం కాదు. అది పర్టికులర్గా మనకి శని త్రయోదశి పుష్యమీ నక్షత్రం వస్తే, పుష్యమీ నక్షత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే పుష్యమీ నక్షత్రం రోజు మీరు ఏదైనా సంకల్పం చేసుకుని కనుక చేస్తే ఖచ్చితంగా మీకు సంకల్పం సిద్ధిస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే శని త్రయోదశి వచ్చింది, అమ్మయ్య నాకు శని వదిలిపోతే మంచిగా ఉండు అని వెళ్ళి ఏదో ఇట్లా చేసి అక్కడ నుంచి అదేదో అంటుకుంటుంది మనకు అన్నట్టుగా వచ్చేస్తారు. కానీ మనకి ఆస్ట్రాలజీలో, జ్యోతిష్ శాస్త్రంలో శని భగవానుడికి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి అంటే కృషి కారకుడు, శ్రమ కారకుడు, వర్క్ కారకుడు, ఆయుష్ కారకుడు, సక్సెస్ కారకుడు. మీకు ఒక ఆయుష్ పెరగాలి, మీకు శని బాగుంటేనే ఆయుష్ ఉంటుంది, లేకపోతే ఆయుష్ ఉండదు. మీకు ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేకపోతే వేస్టే కదా. అంతే కదా. బోల్డ్ అన్ని యోగాలు అండ్ ఆయుష్ లేదు, ఏం చేసుకుంటాం? అన్ని యోగాలన్నా వేస్టే. అంటే పెద్ద కారున్న పెట్రోల్ లేనంటే పరిస్థితి. అంతే కదా, రోల్స్ రాయిస్ కారు ఉంటే వెళ్ళాము, పెట్రోల్ లేదు. అంతే కదా. అలాగే సక్సెస్ అవ్వడానికి, జాబ్ రావడానికి శని కారకుడు. ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా శని భగవానుడు బాగున్నాడంటే ఆయనకు మంచి జాబ్ ఉంటుంది, శని పాడైతే జాబ్ ఉండదు. కాబట్టి ఈ కాంబినేషన్ ఇలా అంటే శనికి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ ఇవి. కాబట్టి ఎప్పుడు కూడా శనివారాలు ప్రత్యేకంగా ఎవరికైనా శని భగవానుడు పాడేయాడు అనుకోండి, ఇప్పుడు శని త్రయోదశి వస్తుందని కాదు, కామన్గా శనివారాలు ఏం చేయాలంటే తైలం, ఒంటికి మొత్తం తైలం రాసుకోమని చెప్తుంది శాస్త్రం. రాసుకొని అభ్యంగ స్నానం చేయాలి. చేస్తే కూడా శని యొక్క దోషం తగ్గుతుంది. ఒకటి. రెండవది, మీకు దగ్గరలో ముసలి వాళ్ళు, ఏజ్డ్ పర్సన్, చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా సంతోషం కలిగేది. వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఒక్కోసారి వెళ్ళలేరు, ఏదైనా ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికనో, ఏదో వస్త్రం ఏదో ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ అవసరం తెలుసుకుని వాళ్ళకి ఏదో ఇస్తుంటారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే శని వృద్ధులకి కారకుడు. ఓకే. మూడవది, శని పని వాళ్ళకి కారకుడుగా చెప్తారు. ఎవరికైనా సరే చూడండి, శని పాడేయడం వాళ్ళ దగ్గర పని వాళ్ళు నిలబడరు. మీరు జన్మజాతకం చూసి సాటర్న్ కనుక స్పాయిల్ అయ్యాడు అనుకోండి, పని వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. అరే మా దగ్గర ఉండరేంటి, నెల రోజులు చేస్తే 2 నెలలు వెళ్ళిపోతారేంటి అనుకుంటుంటారు. కారణం ఏమిటంటే శని వర్కర్స్కి కారకుడు కాబట్టి ఆయన స్థితి కనుక వాళ్ళ జన్మజాతకంలో బాగోలేదు అంటే వాళ్ళకి నిలబడరు. అలాంటప్పుడు ఏంటి, పని వాళ్ళకి మీరు ఏదైనా ఇస్తూ ఉంటే అప్పుడు ఆ దోషం అనేది నల్లిఫై అవుతుంది. రోగాలు ఇచ్చేటువంటి దాంట్లో సాటర్న్ ఇచ్చేటువంటి రోగాలు ఏమిటి అంటే నర్వ్ రిలేటెడ్, మోకాల్లో గుజ్జరిగిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఈ శని త్రయోదశి చేసుకుంటే ఇవి కూడా సెట్ అవుతుంది. ఓకే. అలాగే అమ్మవారి యొక్క మంత్రాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ శని సంబంధించిన దోషాలు తగ్గి కర్మ తగ్గుతుంది, కర్మ దగ్ధం అవుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ జరిగేటప్పుడు పొరపాటును కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, స్త్రీకి సంబంధం లేదు ఇది. వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి పనులు చేసుకోవడం వల్ల నిద్ర వస్తుంది, ఒక అరగంట సేపు పడుకోవాలి. కానీ యువకులు, మంచి ఏజ్లో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నిద్రపోకూడదు మధ్యాహ్నం సమయంలో. పోతే శని ప్రభావం, నెగిటివ్ ప్రభావం పెరిగి వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఈ రోజుని ఒకసారి కాదంటే ఒక్కోసారి 2 సార్లు వస్తుంది, ఒకసారి 4 సార్లు కూడా వస్తుంది. ఒకసారి 4 సార్లు కూడా వస్తుంది సంవత్సరానికి. అంటే ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చింది? దాదాపుగా మనకి 4సారి వస్తున్నట్టు చెప్పాలి. ఈ సంవత్సరం 4సారి వస్తున్నట్టు. అంటే ఏం లేదు, ఇక్కడ త్రయోదశి శనివారం కలిస్తే వస్తుంది.
ఎన్నిసార్లే రావాలని రూల్ లేదు. ఒక్కోసారి ఒక సంవత్సరం రాకపోవచ్చు కూడా మనకి. ఓకే. త్రయోదశి శనివారం కలవలేదు రాదు ఒక్కోసారి ప్రదోష కాలంలో ఉంటుంది. అలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది అయితే ఏంటంటే ఎప్పుడు కూడా చాలామంది శని అనగానే భయపడుతుంటారు, కానీ శని కంటే మోస్ట్ డేంజరస్ గ్రహం ఈజ్ బుధుడు. బుద్ధి మీరు గమనించండి, ఎవరికైనా మనం వాక్కుతోనే మన జీవితం మొత్తం ముడిపడి ఉంటుంది. ఓ మాట అన్నాడు అయిపోయా, చాప్టర్ క్లోజ్. అక్కడికే మాటే గుర్తుంటుంది పని కంటే కూడా మనిషికి. అవును. అలాగే కమ్యూనికేషన్స్, అప్పు, బుధుడు కారకుడు అప్పుకి. మీరు ఎప్పుడు ఇబ్బంది పడతారు? అప్పులతోనే ఇబ్బంది పడతారు. రిలేషన్స్ కారకుడు బుధుడు. రిలేషన్ సరిగ్గా లేవంటే అయిపోయింది, క్లోజ్ కదా. ఎవరితోనైనా, భార్య భర్త పిల్లల ఎవరితోనైనా. కాబట్టి ఈ బుధుడికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా బుధుడు పాడైతే విష్ణు సహస్రనామాలు, శనికి సంబంధించిన దోషం ఉందంటే వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడము, లేకపోతే వెంకటేశ్వర స్వామి నామము, దగ్గరగా ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్తే దోషం తగ్గుతుంది. అంటే కొంతమంది ఇప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత శనీశ్వరునికి తైలాభిషేకం తైలాభిషేకం చేస్తారు, నల్లబట్ట మూలలు ఐరన్ పెట్టేసి వస్తారు. వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు. కాళ్ళు అంటే కాళ్ళకి నూనె అంటుకుంటే కడుక్కోవచ్చు, లేకపోతే కడుక్కోవాలని రూల్ ఏం లేదు. నూనె అంటుకుంది జారిపోయి పడిపోతాం అనుకున్నప్పుడు కడుక్కోవాలి. అదే దోషం అంటుకుంది, శని నన్ను వదిలేయాలి అనుకుంటే, శని వదిలేస్తే మనిషి ఆయుష్ ఉండదు ఫస్ట్. అంతేగా. అది ఎట్లా అంటే చిచి పెట్రోల్ ఏంది నాకు, దానిలో పోయి పోస్తామా, కార్లో పోయి పోస్తామా పెట్రోల్ అనుకుంటే కారు కదలదు. శనికి ఇట్లా తల ఉంచి మొక్కకూడదు అపోహలు వస్తున్నాయి, అది కరెక్ట్ అంటారు? అంటే శనికి మొక్కకూడదు, ఆంజనేయ స్వామి కాలుకి మొక్కకూడదు, ఇవన్నీ ఎక్కడ శాస్త్రంలో లేవండి. లేవు, ఇవన్నీ క్రియేట్ చేశారు మధ్యలో. శనికి మొక్కపోతే ఎట్లా? తల శిరస్సు ఉంచి మొక్కకూడదు అంటారు. వృద్ధులకి శని కారకుడు అంటున్నాం, మరి వృద్ధుల కాలం మొక్కట్లా? మొక్కుతున్నాగా. నలుపు రంగు శనికి తప్పు అంటారు. మరి అలా అంటే ఇప్పుడు తెల్ల జుత్తు ఉన్న వాళ్ళందరూ నల్ల రంగు వేసుకుంటారు, నల్ల గుడ్డు ఉంటుంది. మరి నల్ల గుడ్డు అంటే అమ్మో నలుపు అంటే శని కదా అని గుడ్డు పొడి చేసుకుంటున్నాడు ఎవడైనా. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.